మీరు దాసనారాయణరావు గారు సమకాలీకులు, ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు. మీరు తీసిన అభ్యుదయ చిత్రాల బాట ఏదైతే ఉందో ఆ బాటని మీ తర్వాత వేజేళ్ల సత్యనారాయణ గారు, మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, పరుచూరి బ్రదర్సు, ఆర్ నారాయణమూర్తి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, మోహన గాంధీ గారు, ఇట్లా వీళ్ళందరూ కొనసాగించారు. 1-6 సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో, లేరని కాదు. దాసనారాయణరావు గారు కూడా మీ దారిలోకి వచ్చి ఆయన కూడా సినిమాలు తీసి మీ కథనే ఆయన అనుసరించారు, అనుకరించారు అని అంటారు. అది ఏ కథ, ఏ సినిమా, ఏం జరిగింది? దీనికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. నేనే భయం లేదు నాకు. ఎవరన్నా నేను అబద్ధం చెప్పను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు రాలేదు మీకు. మెయిన్గా ఏంటంటే చిన్నారెడ్డి గారని ఒక అతను ప్రొడ్యూసర్, ఆయన ఒకసారి శారద గారితో సినిమా తీయాలని మెడ్రాస్ వచ్చాడు. ఆయన అంతకుముందు సినిమాలు తీశాడు, ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఏం కాదు. ఆయన రాజశ్రీ గారిని అడిగాడు, ధవళ సత్యం గారు అనే డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడు అని. దాసనారాయణరావు ఎక్కడుంటే ఆ నీడలో ధవళ సత్యం ఉంటాడు. రాజశ్రీ గారు ఇది డైలాగ్ చెప్పి ఇదే చెప్పింది ఆవిడ. నేడేనా అండి ఆయన అసలు కాదా అని అడిగాడు. ఆయన తక్కువడేం కాదు, అబ్బా అసలు వాడే, కానీ ఆయన నీడను మించి రానివాడు, వచ్చిన ప్రాబ్లం అది అన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆయన్ని ఆ నీడను కలవాలంటే ఎలా అన్నాడు. నేను తీసుకెళ్ళగలను, వచ్చేయండి అన్నాడు. ఇద్దరు కలిసి దాసనారాయణరావు ఆఫీస్కి తారప్రభు కాంప్లెక్స్ అని ఉండేది, ఒక పెద్ద కాంప్లెక్స్కి వచ్చాను. నేను అక్కడే ఉన్నాను. నిజంగా ఆయన చెప్పడం నేను చూసిన వెంటనే పక్క నవ్వుతూ అన్నాడు ఆయన. వచ్చిన తర్వాత ఈ పరిచయం చేశాడు, చిన్నారెడ్డి గారండి నా ప్రొడ్యూసరు, నీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పేసి అన్నాడు. అంత మరి ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అంటే, ఏం లేదు సత్యం గారు అంటే ఎక్కడ ఉంటారు అని అంటే, దాసనారాయణరావు నీడ ఎక్కడ ఉంటుందో ఆ నీడలో దౌడ సత్యం ఉంటాడు అని చెప్పేసి అన్నాను. అని అంటే అందుకు నవ్వుకుంటున్నాం అని చెప్పేసి అన్నాడు. సరే ఎనివే మీతో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాలి? పెద్దోడు అయిపోయాడు అనుకుంటే రాజశ్రీ గారు నాతో మాట్లాడండి, లేదు మళ్ళాంటి వాడే అనుకుంటే సత్యంతో మాట్లాడండి, ఎదురుకుండా ఉన్నాడు కదా ఆయన అన్నాడు. ఆయన చెప్పాడు, ఇట్లా నేను సినిమా తెద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి. నేను ఒక్కసారి మీరు శారద గారిని కలవాలి అన్నాడు. తప్పకుండా కలుద్దాం, వెళ్దాం ఇప్పుడు అన్నాడు. ఒక రోజులో పదండి అన్నాడు. వచ్చేసేటప్పుడు నేను దాసనారాయణరావుతో చెప్పాను, బయటకు వెళ్తున్నాను కదా, సడన్గా ఏదైనా పని రావచ్చు అని చెప్పేసి శారద గారిని కలవటానికి ఉంటున్నాను. శారద గారిని, నీకేంటి శారదతో పని అన్నాడు ఆయన. అంటే చిన్న పని పడింది దానికోసం. సరే వెళ్ళరా, కమిట్మెంట్ ఏం పెట్టుకోరోయ్ అని చెప్పేస్తాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ కమిట్మెంట్ వద్దు అని చెప్తాడు. మళ్ళీ అంటే మానేమని సినిమా చెప్తున్నాడు ఆయన. అర్థమైంది. అయితే శుభ్రంగా వెళ్ళాం కదా ఆవిడతో. సత్యం గారు మిమ్మల్ని మీకు ఫోన్ చేయాలంటే మీకు సొంత ఫోన్ నెంబర్ ఒకటి ఉండాలి, మిమ్మల్ని మీ ఇంటికి రావాలనుకుంటే సొంతంగా మీకు ఒక ఇల్లు ఉండాలి, ఒక కనీసం అద్దెదైనా ఉండాలి, పలానా చోట ఉంటాడు ధవళ సత్యం అనే ఒక అడ్రస్ కార్డు ఉండాలి కనీసం. ఏమీ లేకుండా ఎలా సత్యం గారు? అంత స్నేహం అన్నం పెట్టదండి, స్నేహం కేవలం మిమ్మల్ని అంతస్తు తీసుకెళ్ళదండి, నా మాట వినండి, మీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోండి అంటే మీరు అర్థం చేసుకోగలరని చెప్తున్నాను అనిపిస్తాను. తప్పకుండా అర్థమైందమ్మా అన్నాడు. ఏం లేదండి, ఇలాగ మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం, ఆ సినిమాకి మూల కథ ఉంది, మా దగ్గర కథ లేదు, మూల కథ మాత్రం ఉంది. ఆ మూల కథ నుంచి కథ చేయగలిగిన వాళ్ళు ఎవరు అని అడిగితే పరుచూరి బ్రదర్స్ అని చెప్పాను నేను. పరుచూరి బ్రదర్స్ కాదు, ధవళ సత్యం. మొట్టమొదట మీ పేరు చెప్పింది రాజశ్రీ గారు. రాజశ్రీ గారు చాలా అహంభావి, మంచి రైటర్, అహంకారం, విపరీతమైన అహంకారం, బయటికి కొంచెం కూడా కనపడ్డాడు ఆయన, బయటికి కనపడ్డా ఆయన, కానీ అద్భుతమైన రచయిత. ఆయన చెప్పిన వెంటనే ఇంక నేను ఇంకేవద్దు, సత్యం గారి నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అన్నాను. నెంబరు లేదు, అడ్రస్ లేదు, ఎక్కడుంటాడో తెలియదు. ఇవన్నీ మీ గురించి చెప్పిన ఇవి మరి ఎలా ఇప్పుడు అదే. ఏం లేదండి, మీరు మూల కథ చెప్పండి, నా మీద నమ్మకం ఉంటే మూల కథ చెప్పండి, అసలు కథ రేపో ఎల్లుండే కలుద్దాం. రేపో ఎల్లుండ మంచి కథ అయితే రేపో ఎల్లుండి వచ్చేయాలి, ఒక మంచి కథ కాదనుకోండి రేపైనా ఒకటే ఎల్లుండైనా ఒకటే వేస్ట్. పక్క నవ్వింది ఆవిడ. అయిపోయింది, సార్ చూద్దాం. అదే అసలు కథ మీ పక్కనే కూర్చుంది కదా రాజశ్రీ గారు, ఆయన చెప్పమానండి.
ఆయన అసలు కథ చెప్పాడు. ఇది అసలు కథ కాదు, ఇది అసలు కథ కాదు, అసలు కథ వేరే ఉంది, అది మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఇప్పుడు అసలు కథ ఇదే అసలు కథ అనుకుంటున్నాం మనం అన్నాళ్ళు, ఇది కాకపోతే మరి ఎలా అని చెప్పేసాను. అడవిలో అన్నీ ఉన్నాయి, అజ్ఞానంతో పాటు కలిసి అడవి, అవినీతి ఉంది, అజ్ఞానం ఉంది, రెండూ ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలో తెలియక అక్కడ ఉన్న ప్రజలందరూ రోజు చచ్చిపోతూ ఉంటారు. బతికిన వాడికి అడవి చాలా ఆనందదాయకమైంది, అర్థం కాని వాడికి అదొక యమకోపం. దీని చుట్టూ కనుక కథ తిప్పగలిగితే చాలా అద్భుతం అండి. మరి ఎలాగ కథ ఎవరు తయారు చేస్తారు వెళ్ళదంటే, ముందు అసలు ఆవిడ ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళాలండి. ఆవిడ ఏమనుకుంటున్నారు మీరు, ఏమడుగుతున్నారు మీరు అన్నాడు. పాయం సీతమ్మ అనే ఒక ఆవిడ, పాయం సీతమ్మ అనే ఒక ఆవిడ కథ, జీవిత కథ చుట్టూ జరుగుతున్న ఈ కథ, మూల కథ కరెక్ట్గా కనిపెట్టారు. అని కనిపెట్టడానికి పెద్ద విశేషం ఏం లేదండి దీంట్లో. ఎక్కడో చోట ఒక ఆధారం లేకుండా ఏది పుట్టదు. ఇది కూడా అంతే, ఆయన పుట్టింది. పాయం సీతమ్మ ఆవిడ గురించి చదివాను నేను. మనం అక్కడికి వెళ్ళి ఆవిడని కలవగలిగితే విల్ గెట్ మనకు వస్తే బాగా బ్రహ్మాండంగానే కథ తయారవుతుందండి. సరే మీరు ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తాను. అడవిలోకి ఆలోచించుకోండి, అక్కడి నుంచి వచ్చినాడే కదండి, వెళ్దాం పర్లేదు అని. దెన్ నేను పాయం సీతమ్మని కలిశారు మీరు. కథ అయింది. కథ చేస్తావా నువ్వు, ఏం చేస్తావు? ఆవిడకి ఎంత అద్భుతం అంటే ఆవిడ టెక్స్ట్ బుక్, ఒక డిక్షనరీ, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్, వాట్ నాట్, ఏది అసలు ఆవిడ జీవితం గురించి ఆవిడ మాట్లాడుతుంటే మనకి బోరు మన ఆనందం తట్టుకోలేక ఎమోషన్ మన నీళ్ళు వచ్చేస్తాయి. ఆవిడ ఒక చిన్న విషయం, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆకలి అయితేంది, ఏం తింటావు ఇప్పుడు, ఏమైనా పెట్టమ్మా, ఏం పెట్టినా అమృతమే పెడతావుగా, అంత తక్కువ ఏం పెట్టగా నువ్వు అన్నా. అరే అమృతం అడుగుతున్నాడే, నేను అడిగాను. ఏరా బిడ్డ ఏం చేస్తావు? నేను వెళ్ళి అమృతం కోసుకొస్తా. ఈ ప్లేట్ నిండా పళ్ళు, వెరైటీ, నెంబర్ ఆఫ్ వెరైటీ పళ్ళు. ఇంత మించిన అమృతం లోకంలో లేదు బిడ్డ, తిను అంతే. ఈరోజుకి అది తలుచుకుంటే మనకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సచ్ ఏ వండర్ఫుల్ లేడీ. గొప్ప కథ సినిమా తీస్తున్నాను కళ్ళగన్నాను. పాప అమాయకురాలు శారద గారు ఎవరు వచ్చినా కథ చెప్పేసేది ఆవిడ. టైటిల్ సార్ మీరు అనుకున్న టైటిల్? రావులమ్మ అనుకున్నాం ఒక దశలో. ఇంకో దశలో ఇంకేదో మర్చిపోయాను. మన్నెల్లో మంగమ్మ మన్నెల్లో మంగమ్మ, కరెక్ట్. మన్నెల్లో మంగమ్మ అనుకున్నాం. ఎందుకు మన్నెల్లో మంగమ్మ పెట్టామంటే, ఏదో ఒక ఏరియాని ఆ అమ్మాయి రిప్రజెంట్ చేయాలి. అది ఏదో ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తే సినిమా ఐడెంటిఫై అవ్వడం అనేది ఈజీ అవుతుందని చెప్పేసి మన్నెల్లో మంగమ్మ అని పెట్టాం. శారద గారు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అన్నారు. తర్వాత ఇంకో టైటిల్ కూడా ఏదో అనుకున్నాము, అది గుర్తు రావట్లేదు. ఒకసారి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి అది పోయింది, ఎక్కడో పోయింది అది. ఆవిడ అద్భుతంగా అన్నం పెట్టింది. మీరు ఇలా నా సినిమా ఓపెనింగ్ రావాలి, మీరు వస్తాను బిడ్డ, వస్తా అన్నాడు. అలా కాదు, మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఉంటే ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారా, చేయమను. అరెస్ట్ లేదు, అరెస్ట్ లేదు, నేను వస్తానా అంది. ఎన్ని గంటలకు రావాలా అంటే 5 గంటలకు రావాలన్నా. 5 అది కొంచెం ఆలోచించు. ఏమ్మా కొంచెం కష్టమా? ఏం లేదు, వస్తా. కర్ణాటక కృష్ణమూర్తి గారు, రాంబాబు వాళ్ళు వీళ్ళు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కాపు తండా మొత్తం అక్కడ ఉంది. బుట్టాయిగూడెం ప్రారంభించారు. బుట్టాయిగూడెంలో ఓపెనింగ్, అక్కడ ఓపెనింగ్ జరుగుతుంది. అందరూ రావటం కష్టం బాబు అని కృష్ణమూర్తి గారు అన్నారు. సత్య గారు రావటం ఇబ్బంది, చాలా కష్టం. మీరు ఊరికి అడిగటం ఆవిడేమో ఓకే అంటాం కాదు, కానీ రావటం చాలా కష్టం, మీరు స్టార్ట్ చేసేయండి అన్నాడు. మినిస్టర్ వచ్చింది అక్కడికి.
సెంట్రల్ మినిస్టర్ వచ్చింది పాయం సీతమ్మని చూడటానికి ఢిల్లీ నుంచి వచ్చింది ఆవిడ అని ఎలా వచ్చింది కదా అని క్లాప్ కొట్టడం మీరు క్లాప్ మీరు కొట్టండి అని చెప్పేసి కెమెరా ఆన్ చేయండి ఆవిడని పెట్టండి ఎందుకంటే ఒకవేళ ఏ కారణం చేతనే ఆవిడ దూరంగా ఉంటే ఒకవేళ దగ్గరగా వరకు వచ్చిన తర్వాత కూడా దూరం మనకి ఇంకా చేరుగా రాలేకపోతే ఈ కెమెరా పట్టుకెళ్ళి ఆవిడ చేత స్విచ్ ఆన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను నేను ఒకవేళ అది జరగదు డెఫినెట్గా ఆవిడ వస్తుంది అనుమానం లేదు దాంట్లో ఇంకా రాదులేండి ఆవిడ పర్లేదండి అది కరెక్ట్గా 5:35 మన ముహూర్తం టైం 5:30 రాలేదు అని 35 పరుగు చాంగ్ పరుగు తీస్తూ వస్తుందండి అడవి మధ్యలో ఒక 500-600 మంది జనం వెనకాల 500-600 మంది జనం ముందు పాయం సీతమ్మ పరిస్థితి చేతిలో ఉంది ఇటు ఇలంబుల చేతిలో ఉన్నాయి ఇలా వచ్చింది కృష్ణమూర్తి గారు ఏమంటారు అన్నారు చూసే భాగ్యం కల్పించారు చాలా సంతోషం అన్నారు కారాణ కృష్ణమూర్తి గారు ఆవిడ వచ్చింది ఏం బిడ్డా వచ్చానా టైంకి వచ్చారమ్మా అన్నారు ఏం చేయాలి చెప్పు అన్నాడు కెమెరా ఆన్ చేయాలి కెమెరా అని కెమెరా దగ్గరికి వచ్చింది స్విచ్ ఆన్ చేసింది అని అయిపోయింది అమ్మా మీరు ఏం తింటారు అని అమృతం ఇక్కడ దొరకదు తల్లి లేదులే ఓకే ఏమొద్దు కానీ ఏదో తింటా ఒక అరటిపండు తింటా అని తినేసి వెళ్ళిపోయింది అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా వీడి చేతిలో ఉండకూడదు ధవళ సత్యంగాడికి రాకూడదు ఆ సినిమా ధవళ సత్యానికి చేరకూడదు అన్నారు ఎలా అయితే జాతర నుంచి రంగస్థలం పాయం సీతమ్మ నుంచి వసేరావులమ్మ ఈ కథ వసేరాములమ్మ ఈ తరం వసేరావులమ్మ పుట్టినాయి తర్వాత దాసనారాయణరావు గారు మీరు ప్రశ్నించలేదా ఏ రోజు ఒక బ్రహ్మాండంగా ఎందుకంటే మేము వసేరావులమ్మ సక్సెస్ అయిన తర్వాత నెల్లూరు వెళ్ళాం సక్సెస్ మీరు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతమైన క్రౌడ్ ఆ క్రౌడ్ చూస్తా ఉంటే చూడరా సత్యం అరే జనం చూడరా నువ్వు నీ జనవేరా వీళ్ళందరూ ఈ జనం అంతా నీ జనవేరా అని మిమ్మల్ని అప్పుడు నువ్వు నాటిన మొక్కకి పూసిన పువ్వులు రాయి అన్నీ అన్నాడు దాసనారాయణరావు కానీ ఇది మీది కదా నాది కాదు కదా అన్నాడు నీదే నాదైతే నీదేరా అన్నాడు ఏం కాదులేండి వదిలేండి ఓకే సార్ మీ నుంచి సినిమా ప్రియులు కావచ్చు దాసనారాయణరావు గారి అభిమానులు కావచ్చు మీరు దర్శకరత్న అని ఒక సినిమాని మీరు అనౌన్స్ చేశారు స్క్రిప్ట్ కూడా పూర్తయిందని తెలుసు అని ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు అది ఒక్కటే చిన్న విషయం చెప్తానండి సార్ ఇదేంటంటే నాది ప్రతి సినిమా నాట్ ఓన్లీ దర్శకరత్న అన్నెల్లో మంగమ్మ చైతన్యరథం ఇలా ప్రతి సినిమా మరి నాకు ఎందుకు దాన్ని శాపటైజ్ చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళ టార్గెట్ ఏంటో నేను వాళ్ళకి ఏం చేశాను నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎవరితోటి మాట్లాడను నాకు బాగా రోజులో 20 గంటలు కాలక్షేపం చేసిన వ్యక్తి దాసనారాయణరావు లేనప్పుడు మిగతా వాళ్ళు నాకు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే అంత చక్కగా ఉండేవాళ్ళం మనంతా అది మరి ఎందుచేత తెలీదు అది స్క్రిప్ట్ పూర్తి చేసాం అన్నీ పూర్తి చేసాం రమేష్ నాయుడు పాపం చాలా కష్టపడ్డాడు ఎక్కడెక్కడికో తిరగటం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఆర్టిస్టులు కలవటం వాళ్ళని తీసుకురావటం చాలా కష్టపడ్డాడు పాపం తను బట్ యాక్టివైజ్ కాలేదు దానికి కారణం ఏంటి అంటే నేను కాసేపు ఫ్లాష్ బ్యాక్ వెళితే మన సినిమా ప్రతి సినిమాకి అలాగే జరిగింది పాయం సీతమ్మ కూడా అలాగే జరిగింది చైతన్యరథం స్టార్ట్ అవడానికి ముందు ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారండి దాన్ని ఆపారు మీకు సాక్షాత్తు గుమ్మడి గారిని గిరిబాబు గారిని కూడా యాక్ట్ చేద్దని చెప్పినట్టున్నారు కాదు అయ్యయ్యో అదేంటంటే గమ్మత్ ఏంటంటే మీకు సార్ వ్యాసు వేషం జగ్గయ్య గారు తర్వాత ఇంకో వేషం రంగనాథ్ గారు తర్వాత సత్యనారాయణ గారు కూడా ఉన్నారు సినిమా సత్యనారాయణ గారు ఆయన తెలుగుదేశం నాయకుడు సత్యనారాయణ గారు
వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న వీళ్ళు ఏంటంటే అంతకుముందు వాళ్ళందరినీ రాత్రి తీస్తారండి. మిగిలిన వాళ్ళు వెళ్ళే గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అది ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు. అంతకుముందు వాళ్ళు నైట్ ఫోన్ చేసి ఇలాంటి సమస్యలో ఉన్నాం, ఇప్పుడు నేను వేషాన్ని పనికొస్తారు, నేను వస్తున్నా, బయలుదేరుతున్నా అని చెప్పి వచ్చాడు ఆయన. వాళ్ళు అందరూ సత్యనారాయణ గారు కూడా అలాగే. సత్యనారాయణ గారు కూడా ఏంటి మీరు వాళ్ళు ఎవడో ఏమనుకుంటే మనకేంటంటే ఏంటి ఎన్టీ రామారావుకి భయపడాలా? ఎన్టీ రామారావే మన చూసి భయపడాలి, మీకెందుకు, మీరు ప్రొసీడ్ అయిపోయి నేను వచ్చి జాయిన్ అవుతున్నా అన్నాడు. అలాగే సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు అందరూ వచ్చారు. వేలు, భద్రుడు అందరూ భయపెట్టారు. వాళ్ళందరినీ భయపెట్టారు. ఎవరు భయపడలేదు. ధైర్యంగా వచ్చారు, పూర్తి చేశారు, సినిమా పూర్తి చేశారు అందరూ. అలా దర్శకరత్న ఎందుకంటే అందరూ 2 సార్లు ప్రకటన వచ్చింది దర్శకరత్న గురించి, ఖచ్చితంగా అది వెలుగు చూస్తుందని సినిమా ప్రియులు ఆశించారు. అంటే ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే దాసరి నారాయణరావు అనగానే దాసరి నారాయణరావు వెనకాల క్యాస్ట్ ఏంటి, దాసరి నారాయణరావు తాలూకు పని ఏంటి, ఆయన కొలీగ్స్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన రాజకీయంగా ఏంటి, రాజకీయంగా ఎవరెవరిని సపోర్ట్ చేశాడు, ఎవరెవరిని సపోర్ట్ చేయలేదు, ఇదే గొడవ. మొత్తం ఇవన్నీ తవ్వుకుని దాన్ని ఆపేయటం జరుగుతుంది. ఇప్పటికి 3 సార్లు జరిగింది. 3 సార్లు ఆగిపోయింది. 3 సార్లు అయిపోయింది. ఇటీవల దర్శకుల సంఘం మే 4 డైరెక్టర్స్ డేని ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మే 17 నిర్వహించింది. ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? నిజంగా దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆ మే 4 డైరెక్టర్స్ డేగా ప్రకటించిన తర్వాత దానికి సరైనటువంటి న్యాయం జరుగుతోందని మీరు భావిస్తున్నారా లేదా? అంటే ఒకటే విషయం సార్, పెద్దగా చేద్దామని మొదలెట్టేస్తే ఒకళ్ళు పెద్దగా కాకపోతే మాత్రం ఫెయిల్ అవుతుంది, అభాస్పాలు అవుతారు. అదే చక్కగా చేద్దాం, మనకున్న స్థాయిలో మనం చేద్దామని అనుకుంటే ఇంకా బాగా పెద్దది అవుతుంది. ఈ 2 జరిగినాయి. ఒకటి బాగా చేద్దామని అనుకోవటం, ఒకటి బాగా చేయలేకపోవటం. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఫండ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, అసోసియేషన్కి కొంచెం డబ్బులు సంపాదించవచ్చు మనం అనే ఈ ఎంతూజియాస్టిక్గా ఉండే కుర్రాళ్ళు కొంచెం దానికి ఫండ్స్ రైజింగ్కి సంబంధం లేదు. ఎందుకంటే అంతకుముందు జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు 50,000, రాఘవేంద్ర గారు 50,000, వెరీ బిగినింగ్ ఫస్ట్ దానికి అందరూ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేయడం కాదు కదా కావాల్సింది, డబ్బులు ఇవ్వాలి, ప్రాక్టికల్గా ఇవ్వాలి. అది మన కాశీ కానీ శంకర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు, ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అంటే యూనియన్ని 2గా మనం ఆలోచించదు. మనం వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అందరూ యూనియన్ కోసమే చేస్తున్నారని మనం ఫీల్ కాకపోతే యూనియన్కే నష్టం, చాలా నష్టం జరుగుతుంది. సో మనం సీనియర్స్గా ఏంటంటే మనం చెప్పేది యునైట్ టుగెదర్, ట్రై సంథింగ్. అది ముందు జరగాలి, తర్వాత మిగతా అన్నీ జరగాలి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ దర్శకులు, సీనియర్ అండ్ సిన్సియర్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ ధవళ సత్యం గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి వెలకట్టలేని విధంగా అందించారు. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.